ఎందుకంటే ఎవరికి పుట్టిన బిడ్డవిరా ఎక్కెక్కించినట్టు అని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అడిగే నాదుడు అవుడు లేకపోయినాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ రోజు వరకు ఒక్కటి విషయం అర్థం కాలేదు. మనం ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నది ఆ అవగాహన మనకి ఈనాటి వరకు కూడా లేదు. ప్రజలు వేరు, పాలకులు వేరు అనేటిని తరతరాలుగా మనకు వస్తున్నటువంటి రాచరిక వ్యవస్థే మనలో నిలబడిపోయింది తప్పిస్తే ఒక సౌకర్యం కోసం, ఒక సౌలభ్యం కోసం మన మధ్యలో ఉన్న కొందరిని మనకి ప్రతీకలుగా అక్కడికి పంపిస్తున్నాము. వాళ్ళకి మన పట్ల జవాబుదారీ ఉంది, మనకి వాళ్ళని ప్రశ్నించే అధికారం ఉంది అన్న స్పృహ మనలో ఏనాడు నాకైతే కనిపించలేదు. ఒక నాయకుడు వాళ్ళ తాలూకు ప్రజలు అనే భావాన్ని మనలోంచి ఈ రోజునైనా చెడిపోయండి. ఆ మాట జేపీ గారే స్వయంగా చెబుతున్నారు. మన అందరము నా పరిపాలకులమే. నాయకులకి జేజేలు కొట్టి వాళ్ళు ఏదో చేస్తారు అనే కలలు కనడం ఈ రోజైనా ఆపేద్దాం. ఎందుకనంటే ఒకసారి మోసపోతే అది అమాయకత్వం, రెండోసారి మోసపోతే అవతల వాడు దుర్మార్గత్వం, ప్రతిసారి మోసపోతుంటే అది మన తాలూకు మూర్ఖత్వం. ఆయన వృత్తి ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు. అది వదిలిపెట్టి ప్రత్యక్షమైన ప్రజాసేవా కార్యక్రమం అయినటువంటి ఎగ్జిక్యూటివ్ లోకి ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చి కలెక్టర్ నుంచి సెక్రటరీ స్థాయి దాకా క్షేత్ర స్థాయిలో దేశాన్ని మారుమూలగా పరిశీలించినటువంటి వ్యక్తి తనకంటూ ఏమాత్రమో ఆస్తి గాని పాస్తి గాని ఏమీ కూడబెట్టుకోకుండా, తనకంటూ ఏమీ లేకుండా అయినా సరే ఏదో వచ్చిందంటే నా పాటే నాకు గుర్తొచ్చింది. ఇందాక మిత్రులు గుర్తు చేశారు. ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది అది నిరూపించిన తర్వాత నాకేమనిపించిందంటే రాజుగారు ప్రజలు పాలకథ గుర్తుకొచ్చింది. అది మీ అందరికీ తెలుసు. రాజుగారు ఒక విన్నపం చేశారు. కోట బయట నేను ఒక గంగాళం పెడతాను, ప్రజలందరూ ఒక లోటాడు పాలు తీసుకొచ్చి పోయండి. అప్పుడు ప్రజలందరూ చక్కగా ఆలోచించారు. ఎందుకనంటే అది ఏనుగంత ఆకారంలో ఉంది ఆ గంగాళం, అందులో అందరూ పాలు పోస్తారు రాజుగారు చెప్పారు కాబట్టి నేను ఒక్కడిని ఒక లోటాడు నీళ్లు కలిపితే మాత్రం పాలకు తేడా ఏమైనా తెలిసి వస్తుందా అని ఆలోచించిన వాళ్ళు ఒక్కటి మాత్రం ఆలోచించలేకపోయారు. నాలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మాత్రం అనుకోలేకపోయారు. సాయంత్రానికి ఆ గంగాలలో పాలకి బదులు నీళ్లు నిండా ఉన్నాయి. ఆలోచన విధానం ఎలా మారాలి అంటే అప్పటికి అన్ని సార్లు ఎన్నికలు వచ్చినా ఏ రోజు ఓటు వెయ్యని నేను మొట్టమొదటిసారి ఇంట్లోంచి కదిలి వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో జేపీ గారు నిలబడ్డప్పుడు నేను నా హృదయానికి నచ్చిన ఒక క్యాండిడేట్ కి నేను ఓటు వేసి రావడం జరిగింది. అంటే